చిన్నప్పుడు ఫ్రెండ్ మమ్మీ హాయ్ రవి హాయ్ రవి హాయ్ రవి చూసినా ఎట్లా ఎందుకు నా ఓవర్ యాక్షన్ అవ్వాలి చెప్పు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అవ్వాలి చెప్పు. కాదు నా చిన్నప్పుడు ఫ్రెండ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అలవాటు మమ్మీ చిన్నప్పుడు ఫ్రెండా వెళ్ళి దూకలు దూకలు అని వెళ్ళి వెళ్ళి సారీ మమ్మీ సారీ ప్లీజ్ అదే దూకు దూకు ఫస్ట్ దూకు. గుర్తున్నానా నేను మొన్న మీ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాను. ఎవరు మీరు నా ఎవరురా నాన్న మీరు ఇప్పుడు వచ్చారు? నాకు ఎవరు గుర్తులేదు. మీరు మా వాడు మొన్న మీ దగ్గరికి ఆపరేషన్కి వచ్చిందిగా, అదే మీరు ఏముండదు అన్నాడు. అది మా వాడికి కొంచెం డౌట్ వచ్చింది, అదేంటో ఒకసారి క్లారిఫై చేయండి. గుర్తొచ్చింది రా నాన్న, నువ్వా మొన్న తీసేసినాడు కదా, తీసేసినావు మొన్న. ఓకే ఓకే గుర్తొచ్చింది మొన్న తీసేసినాను. ఇది డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? తీసేయడం ఏంటి డాక్టర్? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? అసలు అమ్మన్నారు ఏం చెప్పలేదా? వీడు తీసేసినా మళ్ళీ ఎందుకు వచ్చిండు? వీడికి ఏం చెప్పలేదు సార్, మర్చిపోయినా నేను. ఆ రోజు నేను చెప్పమన్నారు వీడికి తీసేసాను, చెప్పలేదు సార్, మర్చిపోయాను సారీ. చేస్తారా ఎందుకు తీసేస్తావు రా బాయ్? అట్లా తీసేస్తావు కొంచెం అత్యాస అవసరాలు బట్టి. డాడీ నా కొత్త బ్యాగ్ కావాలి, నా బ్యాగ్ చిరిగిపోయింది. ఏంటమ్మా కొత్త బ్యాగ్ కావాలా? ఇదిగో తీసుకో కొత్త బ్యాగ్. ఓకే డాడీ థ్యాంక్ యూ. ఓకే డాడీ ఇది ఇంకా పైసలు ఇదిగో, ఇంకేమన్నా ఖర్చులుంటే వాడుకో. డాడీ నాకు కొత్త బ్యాగ్ కావాలి. కొత్త బ్యాగ్ కావాలా నాన్న? అది వచ్చాను పడేకి రారే గోను బత్తాలు పడేకి. గోను బత్తాలా అది ఎట్లా? ఇది కూడా నా కొత్త బ్యాగ్. ఇది బ్యాగా ఎక్కడికి ఎత్తున్నాను డాడీ? డాడీ దీనికి బొక్కలు ఉన్నాయి, అసలు ఎట్లా తీసుకెళ్ళాను నేను? బ్యాగ్కి బొక్కలు ఉన్నాయా నాన్న? బ్యాగ్కి బొక్కలు ఉన్నాయా? ఎప్పుడు మేమైతే ఎల్కేజీ నుంచి 10th దాకా ఒక బ్యాగే వాడేవాళ్ళం. తగిలించుకోవడానికి ఈ కూడా లేవు అసలు. ఎక్కడ తగిలించుకోను నేను? తగిలించుకోవడానికి తాళ్ళు లేవా? మీ అంత ఉన్నప్పుడు అయితే ఎలా వాడుతున్నానో తెలుసా? ఆ కోని బత్తానికి ఇచ్చి బొక్కలు ఉంటే ఆ బొక్కలు మళ్ళీ బూటానికి చాలా బుక్కులు పెట్టి చాలా నీకేం తెలుసా? నీకు ల్యాప్టాప్ కావాలి స్టడీస్ కోసం. ల్యాప్టాప్ ఇప్పుడు ల్యాప్టాప్ ఇప్పుడు అందరూ ఏడిపిస్తాను అంటున్నాం. అదే కోపంతో ల్యాప్టాప్ ఏం మాట్లాడుతున్నాడు డాడీ? ల్యాప్టాప్ మీద పెట్టడం ఏంటి డాడీ? నాకు ల్యాప్టాప్ కావాలి స్టడీస్ కోసం. ల్యాప్టాప్ సారీ అమ్మ ఇటు సోది పెట్టి మర్చిపోయా. ఇది ల్యాప్టాప్ ఇంకేమన్నా ఖర్చులు ఉండే పడుకోవచ్చు పైసలు ఇంకా సరిపోతుంటే అక్కడ నా బీరువాలో డబ్బులు పైసలు ఉన్నాయి, అక్కడ పడుకో. ఓకే డాడీ ఓకే థ్యాంక్ యూ డాడీ. మరి నాకు లేదే ఏం లేదు, కొత్త ముసుకొని వెళ్ళి చదువుకో చూడక. ఎవరు వస్తురావా? నేను ఉండగా నేను చేయలేను, మేనేజ్ చేయలేనా ఏంది? అన్నావా నేను ఊరితో అన్నావా? చూడక కొడగలారా ఏం చేస్తున్నారా? టీవీ చూస్తున్నారా? చూడగా క్లాసుల సంగతి ఏంటి? ఇంకెక్కడ ఉన్నారు అంటారా? చిల్లరగాలు ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు? ఇంకేంటి సంగతులు? నువ్వు డ్రైనేజ్ కడుకొని ఏంటో నువ్వు డ్రైనేజ్ కడుకొని తీసుకెళ్తావు డాడీ? అన్న ఆ డ్రైనేజ్లు కడుకోడు కదా నా ఫ్రెండ్ అయితే అయ్యాడులే. కానీ ఎవడ కొడుకుడు ఎంతకే? స్వాతి అంటే వాళ్ళ కొడుకు. స్వాతి అంటే వాళ్ళ కొడుక? మన స్వాతి అంటే కొడుకేవాడు. అవును డాడీ అవును, మన స్వాతి అంటే కొడుకేవాడు. మీ అమ్మ ఏ ఎగ్జామ్ ఉంటుందిరా? ఏమంటున్నారు? మీ అమ్మ టీచింగ్ ఎగ్జామ్ చెప్పిద్ది అంటున్నా. అనుకున్నా నేను తప్పుగా అనుకున్నా సారీ. ఇలా ఉంటుంది రా ఏమంటారు? ఏం లేదురా నాన్న. ఈడు మంచి చదువుతురా, ఈడు మంచి చదువుతురా. బాగానే చదువుతురా కొంచెం. మా ఊరిని మీ కాలేజీలో పెడదాం అనుకున్నా. స్కూల్లో నన్ను చిన్న ఏడిపిస్తున్నా. నిన్నెవరా మా ఏడిపించేది? ఏడిపించేది మీ డాడీ చెప్దాం. ఓకే మమ్మీ వెళ్దాం, డాడీకి చెప్దాం. ఏమండి స్కూల్లో ఎవడు ఏడిపించిందండి? నేను
పోతున్నా ఎందుకు లేపారు దెబ్బలు పడతాయి ఎట్టే పడతాయి చెప్తా కొత్త ఎందుకు కొట్టు డాడీ ఏడిపించారు నన్ను చిన్ని అని ఆడటం ఆపి ఏంటో జరిగింది చెప్పండి పిల్లని చిన్ని అని ఏడిపిస్తాను ఈరోజు వెళ్తాం పిల్లని ఏడిపించి అట్లా పద